వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. తెలంగాణ అప్పుల పాల లేక ఆస్తుల పాల? 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందనే వాదన ఒకవైపు. దాదాపు 9.5 పాటు సాగిన భారత రాష్ట్ర సమితి పాలనపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు భారీగా ఆస్తులు, సంపద సృష్టించబడ్డాయని బీఆర్ఎస్ అంటుంటే, మరోవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. అసలు వాస్తవాలేంటి? తెలంగాణ ఆర్థిక ప్రయాణం ఎలా సాగింది? ముందుగా 9.5 ఏళ్లలో జరిగిన ఆస్తుల సృష్టిని పరిశీలిస్తే తెలంగాణ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందనేది నిజమంటుంది బీఆర్ఎస్ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు సంపద సృష్టించబడ్డాయని అంటున్నారు కేటీఆర్. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా, సాగునీటి రంగంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరాలో శాశ్వత ఆస్తులు ఏర్పడ్డాయంటున్నారు. ఒకప్పుడు పవర్ కట్స్ ఉన్న రాష్ట్రంలో 1.37 లక్షల కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామంటున్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ హబ్ గా మార్చడం, టీ హబ్, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి ద్వారా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి ప్రజల వ్యక్తిగత ఆస్తుల విలువలు కూడా పెరిగాయి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 2014లో 4.51 లక్షల కోట్లు ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2023 నాటికి 13 లక్షల కోట్లకు పైగా పెరిగిందని, అలాగే దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానాల్లో నిలిచిందనే గణాంకాలు వివరించారు కేటీఆర్. కానీ కాంగ్రెస్ నాణానికి రెండో వైపు చూడమంటుంది. ఈ అభివృద్ధి వెనుక ఉన్న అప్పుల భారంపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి గారు. ఇక 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అప్పులతో పోలిస్తే 2023 నాటికి అది దాదాపు 6.71 లక్షల కోట్లకు చేరిందని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చూపిస్తోంది. బడ్జెట్ తో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు రాష్ట్ర ఖజానాపై మోయలేని భారంగా మారాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడికి, వాటి ద్వారా వస్తున్న ఆర్థిక ఆదాయానికి పొంతన లేదని, కొన్ని ప్రాజెక్టులలో నాణ్యతా లోపాలు, రీడిజైనింగ్ వల్ల ఖర్చు వృధా అయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు వాదనలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే అభివృద్ధి చెందుతున్న ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా మౌలిక వస్తువుల కల్పన కోసం అప్పులు చేయడం సహజం. అమెరికా, జపాన్ వంటి పెద్ద దేశాలు కూడా అప్పుల ద్వారానే మౌలిక వసతులు నిర్మిస్తాయి. తెలంగాణలో రోడ్లు, విద్యుత్, నీటి ప్రాజెక్టుల వంటి కంటికి కనిపించే ఆస్తులు సృష్టించబడ్డాయనేది ఎంత నిజమో, ఆస్తుల సృష్టి కోసం చేసిన అప్పుల పరిమాణం, వాటిపై చెల్లించాల్సినటువంటి వడ్డీలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకు సవాలుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరిగా చెప్పాలంటే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు కేవలం అప్పుల పాలన అని కొట్టేయడం, అలాగని సమస్యలు లేని సంపూర్ణ పాలన అని కూడా అనలేం. మౌలిక వస్తువుల పరంగా తెలంగాణ ఒక బలమైన పునాదిని నిర్మించుకుంది. ఇప్పుడున్న సవాలల్లా ఆ సంపదను సమర్థవంతంగా వాడుకుంటూ అప్పులను నియంత్రిస్తూ రాష్ట్రాన్ని మున్ముందుకు తీసుకెళ్లడమే అంటున్నారు విశ్లేషకులు. మరి తెలంగాణ ఆర్థిక ప్రస్థానంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.